మరి ఏం చేయాలి? మరలా సమాజానికి ఇచ్చే, లేకపోతే దొంగల పాలవుతుంది లేదా దొరల పాలవుతుంది. అందుకే నరసింహ శతకంలో చెప్తాడు శేషప్ప కవి గారు, తల్లి గర్భము నుండి ధనము తేడవాడు వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు. తల్లి గర్భము నుండి ధనము తేడవాడు వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు. విత్తమార్జన చేసి విర్రవీగుటే కానీ కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటే కానీ కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారం మింగబోడు. మరుగైన భూమి లోపల దాచి దాన ధర్మము లేక తొదకు దొంగల కిత్తురో దొరల కవును. తేనె జుంటి గలియదా తెరువరులకు. తేనె బొట్టు ప్రతి వారికి బాటసాలందరూ కూడా తేనె తీసుకో అంటుంది. ఇంత డబ్బు సంపాదించి వాడు దాచి తొదకు ఏమవుతుంది? దొంగలకు పాలవుతుంది లేదా దొరల పాలవుతుంది. అదే ఒక సమాజానికి ఉపయోగిస్తే శాశ్వతంగా నిలిచిపోతుంది. అంటే ఇదంతా కూడా మనం రియలైజేషన్కి ఆల్మోస్ట్ చాలా టైం అయిపోతుంది. ఈ భారతదేశంలో అనే కాదు, ఈ ప్రపంచంలోనే చాలామంది ప్రజలు కూడా ఈ విషయాన్ని తెలుసుకునేసరికి వాడికి 60, 70, 80 వచ్చేస్తుంది. అప్పుడు పశ్చాత్తాపడుతుంటారు. ఒక ఆస్ట్రేలియన్ రచయిత ఉంది, బ్రానీ వేర్ అని. ఆ రచయిత ఒక బుక్ రాస్తుంది. ఏంటో బుక్ అంటే ద 5 రిగ్రెట్స్ ఆఫ్ డయింగ్. అంటే చనిపోతున్న ముందు ఒక 5 పశ్చాత్తాపాలు. ఆవిడ ఏం చేసిందంటే ఒక నర్సుగా ఒక హాస్పిటల్లో పనిచేసింది. ఆల్మోస్ట్ అందరూ కూడా చనిపోయే ముందు అంపశయ్య మీద ఉన్న వ్యక్తులు అన్నమాట, అక్కడ రోగులు. వారిని ప్రేమతో సాకి వారన్నిటికీ సేవ చేస్తూ వారిలో మనసులో ఉన్నటువంటి బాధలు, వాళ్ళు చెప్పే గాథలన్నీ కూడా వినడానికి ప్రయత్నం చేసేది ఆమె, బ్రౌనీ వేర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఆమె ఏం చెప్తుందంటే, నేను అందరితో చాలామందితో మాట్లాడాను, వాళ్ళందరూ చెప్పేది ఒకటే. వాళ్ళందరూ కూడా నా జీవితంలో ఇది చేయలేకపోయాను, అది చేయలేకపోయాను, ఇలా చేస్తుంటే బాగున్నాను, అలా చేస్తుంటే బాగున్నాను. మా నాన్నేమో ఆ రోజు ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాడు, నాకు ఏం ఇష్టం లేదు, అయినా నేను జాయిన్ అయిపోయాను. కానీ నేను ఆ రోజు ఇంజనీరింగ్ చేస్తుంటే నేను ఏదైనా చేసేవాడిని. లేదనుకుంటే నేను మహా వ్యాపారవేత్త అవుదాం అనుకున్నా, కానీ అనవసరంగా ఈ ఇంజనీరింగ్ డాక్టర్ అని చెప్పి నన్ను ఇటు పంపించారు. లేదనుకుంటే మా నాన్న ఆ రోజు ఇలా చెప్పాడు కాబట్టి అదే ఫాలో అయ్యాను, ఇలా చేస్తుంటే బాగున్నాను. లేదా నా కెరీర్ నేను ఏదో అనుకున్నా ఏదో అయ్యాను. లేదా ఈ సమాజానికి ఏదో చేద్దాం అనుకున్నా, ఉన్న డబ్బులతో ఏదో అది చేద్దాం ఇది చేద్దాం అనుకున్నా, ఏమీ చేయలేకపోయింది. అంటే ఇలా పశ్చాత్తాపడే వాళ్ళని చాలామందిని చూసి అంటే మనం ఎందుకు చెప్తున్నట్టు ఇది చాలామంది ఈ విషయం రియలైజ్ చేసే టైం అయిపోతుంది. సో కాబట్టి మనం ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలిసిందే, ఉపాధ్యాయులు కానీ ఎవరైనా సరే మన రాబోయే తరాలకి మనం ఒక విషయం తెలియజేయాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఏదైనా చెయ్యి, నువ్వు ఏదైనా సంపాదించు, అన్నీ చెయ్యి, కానీ సామాజిక బాధ్యత మాత్రం మర్చిపోకు. సామాజిక బాధ్యత. చాలామంది అంటారు, సార్ సామాజిక బాధ్యత అంటే సంపద కావాలి కదా, మరి అది చేయాలి ఇది చేయాలంటే డబ్బు ఉండాలి కదా. నేను ఒకటే చెప్తాను మీ అందరూ కూడా, సేవ చేయడానికి సంపద అవసరం లేదు, సంకల్ప బలం కావాలి. సదుద్దేశంతో నువ్వు సేవ చేయాలి. సదుద్దేశంతో నేను ఏదైనా మంచి పని చేయాలని చెప్పి మీరు నిర్ణయించండి. 10 చేతులు ఆటోమేటిక్గా వస్తాయి. ఒకసారి టెస్ట్ చేసి చూడండి. అంటే సేవ చేయాలని తపన ఉండాలి. ఎదుటివాడి సమస్యని, ఎదుటివాడి ఇబ్బందిని నీ ఇబ్బందిగా ఫీల్ అయిన రోజున ఆటోమేటిక్గా నువ్వు సేవ చేస్తావు. నీకు డబ్బులు అవసరం లేదు, డబ్బులు వస్తాయి. నువ్వు కావాలంటే ఒక నిర్ణయించండి మీరు ఈ ఊర్లో, సార్ ఇది ఒక మంచి కార్యక్రమం, ఇది ఇక్కడ అవసరం, ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది అని మీరు స్టార్ట్ చేయండి. 10 రోజుల్లో మీకు డబ్బులు దాన్ని కలెక్ట్ అవ్వదు నన్ను అడగండి. మీరు నిర్ణయించండి, ఈ ఊరికి ఈ ప్రాంతానికి ఇది చేద్దాం, ఈ మంచి కార్యక్రమం చేద్దాం, అందరికి ఉపయోగపడుతుంది. ఈ సమాజ హితాన్ని కోరుకుని ఏ కార్యక్రమం చేయండి, మీకు సంపద ఆటోమేటిక్గా సృష్టించబడుతుంది. అది నేను చెప్తాను ప్రతి వ్యక్తికి కూడా. ఒకటే చెప్తుంటే చాలాసార్లు నేను, ఎన్ని సర్జరీలు చేసినా నువ్వు ఐశ్వర్యరాయ్ అవుతావో లేదో నాకు తెలియదు, కానీ మానవత్వం ఉంటే నువ్వు మదర్ తెరెసా మాత్రం అవుతావు. మిత్రులారా గుర్తుంచుకోండి.
మానవత్వం కావాలి. చాలామంది అంటుంటారు, ఇది కూడా నేను చెప్తుంటా చాలా మీటింగ్లో, నేను ఆ సేవ చేశాను, ఈ సేవ చేశాను, అలా 10 మందికి దుప్పట్లు పెంచాను, 10 మందికి వాళ్ళకి గొడుగులు ఇచ్చాను, 10 మందికి చెప్పులు ఇచ్చాను, 10 మందికి సబ్బులు ఇచ్చాను అని ఒక 1000 మందికి చెప్తాడు. వీడు ఇచ్చింది 10 మందికి. అక్కడ ఒకటి పడిపోతే నేను ఆడికి రక్తం కొడుతుంటే ఆడికి తుడిశాను, ఆడికి బ్యాండేజ్ కట్టాను, అది ఒక ఫోటో, ఒక వీడియో. నేను చాలా మందికి ఇప్పుడు ఏం చెప్తానంటే, సేవ అనే పదం కాదు మిత్రుల, సేవ అనే పదం లేదు. సామాజిక బాధ్యత. నీ పక్కన ఉన్న